ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, జగ్మా రిసోర్స్ పర్సన్స్కి, దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి మహిళా సమాఖ్య సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు కూడా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వడ్డీ లేనటువంటి రుణాలను ఇస్తుంది. ఈ వడ్డీ లేనటువంటి రుణాల ద్వారా చాలామంది వ్యాపారాలు చేస్తూ కొంతమంది స్వయం ఉపాధిని పొందుతూ రెంటల్స్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, వేరే పట్టణాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఉన్నాయి. కానీ మన దేవరకొండ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా మహిళా సంఘాల వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి మీరు ఎవరైనా ముందుకు వస్తే మీరు మీ సంఘం వారు ఒక క్యాంటీన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కొంతమంది మహిళలు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకోవడం కానీ, బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి ఉపాధి సృష్టించేటువంటి వ్యాపార రంగాల్లో మీరు స్థిరపడుతూ చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. మీరు ఉపాధి పొందడమే కాదు, చాలా మంది ఉపాధి మహిళలకు కూడా మీరు ఉపాధిని కల్పిస్తున్నారు. ఎప్పుడైతే మహిళలు సాధిస్తారో అప్పుడే మన దేశంలో ఉన్నటువంటి పేదరికం కూడా తగ్గుతుంది. దాంట్లో మహిళా సామాజిక పాత్ర కూడా చాలా ఉంది. ఏదైనా బ్యాంకు పోయి అడగండి, ఇస్తారానికి ఇవ్వండి. ఏదైనా షూరిటీ పెట్టాలి, లేదా గోల్డ్ పెట్టాలి, ఇంకేదైనా ఆస్తి చూపించాలి. మీరు అవన్నీ చూపిస్తేనే కానీ మీకు లోన్ ఇవ్వదు. మళ్ళీ దానికి షూరిటీ పథకాలు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. దానికి వడ్డీ కూడా చెల్లించాలి. మహిళలు ఆర్థికంగా రాణించాలని ప్రభుత్వము ఇస్తుంది. కాబట్టి మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మీకు నచ్చినటువంటి రంగాలలో పెట్టుబడులు పెట్టండి, మంచి లాభాలు ఆశించండి. ఒక మహిళ కుటుంబంలో ఒక మహిళ ఆర్థికంగా లాభపడితే ఆ కుటుంబం లాభపడుతుంది. పిల్లల్ని మంచిగా చదివించుకోగలుగుతుంది, తన కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతుంది, తర్వాత ఇంటి లేకుండా పిల్లల్ని నిర్మించుకోగలుగుతుంది. అట్లా ఒక కుటుంబం బాగుపడితే ఒక సమాజం బాగుపడితే, ఒక సమాజం బాగుపడితే ఒక ప్రాంతం బాగుపడుతుంది. ఆ విధంగా మన దేశం కూడా ఈ వడ్డీ లేనటువంటి రుణాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే ఇక్కడ మొత్తము దేవరకొండ పట్టణంలో 401 మహిళా సంఘాలు ఉంటే 286 సంఘాలు మాత్రమే దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వాటి అసలును పేమెంట్ చేసి వాళ్ళు తిరిగి వాళ్ళ వాయిదాలు కట్టలేదు. కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు 95,95,80,000 రూపాయలను 286 సంఘాలకు ఈరోజు చెక్కును పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి వీటిని ఈ అమౌంట్ని ఈ డబ్బులను మీరు సద్వినియోగం చేసుకొని మీరు మంచి ఔత్సాహికమైనటువంటి వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వచ్చింది ఆయన సార్ పెన్షన్ మనం కూడా ఎట్లంటే నాకు ఇస్తే మేము 5 లక్షల రూపాయలు మైకి నోట్లేదు సార్ వడ్డీ మాత్రమే కట్టడం జరిగింది. చాలా మంది వాళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళకి డౌట్ ఏ విధంగా వస్తుందంటే నాకు మొత్తం కట్టిన వడ్డీ మొత్తం వస్తుందా మీకు చెప్పిన మాట వినిపిస్తుందో లేదో దయచేసి వినండి. ఇది 1 సంవత్సరం మాత్రమే. ఒక లోన్ తీసుకోవాలంటే దాదాపు 3 సంవత్సరాలు మాత్రం చదవడం జరుగుతుంది. మీరు ఏదైనా 2 లక్షలు తీసుకున్నా, 5 లక్షలు తీసుకున్నా దయచేసి మీ 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కట్టడం జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల అమౌంట్ కాదు. సంవత్సరం మార్చి టు మార్చి ఫైనాన్షియల్లో అమౌంట్ రిలీజ్ అవుతుంది. దయచేసి 1 ఇయర్ మాత్రమే ఇది. కాబట్టి ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ ఫేజ్ మాత్రం రావడం జరిగింది. మాకు వడ్డీ రాలేదు, చేయలేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. డైరెక్ట్ మీ అకౌంట్లోనే గతంలోనే ఏ విధంగా ఉండాలో అదే విధంగా మీ అకౌంట్లోనే రేపు మాకు చెక్ చేసుకోండి. దయచేసి ఇంకోటి ఏంటంటే మాకు రాలేదు, మాకు చేయలేదంటే ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రం రావడం జరిగింది.
దాంతో కూడా ఒక ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ తర్వాతనే మీరు దాంట్లో సెకండ్ ప్లేస్ రావడం జరుగుతుంది. కాబట్టి 1 year మాత్రమే కట్టిన వడ్డీ మొత్తం ఇది కాదు. ఓన్లీ 1 year మార్చి టు మార్చి మాత్రమే. ఒక లోన్ తీసుకోవాలన్నా 3 years 4 years పడుతుంది. ఆ 3 years 4 years కాదు ఇది. మీరు మొత్తం అమౌంట్ ఒక లోన్ అమౌంట్ మొత్తం వస్తాయి కానీ 1 year మాత్రమే రావాల్సిన అమౌంట్ రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి టెన్షన్ పెట్టకుండా అందరికీ ఉంటుంది. కానీ ఇలాంటి కొట్లాడడం చేయడం కానీ ఇలాంటి ఇబ్బంది మార్పు వాళ్ళ పక్క వాళ్ళకి వచ్చింది మార్పు వచ్చింది అలాంటి మాత్రం చేయకండి దయచేసి చూస్తున్నాం. 7 లక్షలు